నమస్తే ఫ్రెండ్స్. అమెరికన్ పాలిటిక్స్ లోపల జరుగుతున్న పరిణామాల గురించి మనం చర్చించుకోబోతున్నాం. ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ రేస్ నుండి వివేక్ రామస్వామి తప్పుకున్నాడు. ఒకప్పుడు మన ఇండియన్ డయాస్పోరాని మీరు గమనిస్తే వాళ్ళు కూడా పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేస్తురు, కానీ ఇంత యాక్టివ్ రోల్ ప్లే చేయకపోదురు, ఇంత ధైర్యంగా తమ ఐడెంటిటీని అసర్ట్ చేయకపోదురు, తమ కల్చర్ని ఎంబ్రేస్ చేసుకోకపోదురు. ఎగ్జాంపుల్ చూడండి, యూకే లోపల రిషి సునక్ తన కల్చరల్ ఐడెంటిటీని ఎంత గొప్పగా బయట ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు, సిగ్గుపడాడు. ఈ కాన్ఫిడెన్స్ పాతకాలం పొలిటీషియన్స్ లేకుంటే పాతకాలం ఇండియన్ డయాస్పోరా దగ్గర లేకుండే. రాబోతున్న రోజు లోపల తిరిగి ట్రంప్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వైస్ ప్రెసిడెన్సీకి దాదాపు నిక్కీ హేలీ కానీ లేకపోతే వివేక్ రామస్వామిని కానీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాన్ని అబ్జర్వ్ చేయండి. వైస్ ప్రెసిడెంట్ ఎవరు? కమలా హ్యారిస్. చాలా తెలివిగా మన ఇండియా వాళ్ళ ఓట్లు రాబట్టుకునే వరకు నేను కూడా ఇండియన్ ఆరిజిన్ అని చెప్పింది, తమ తల్లి గురించి చెప్పింది, నాకు ఇడ్లీ అంటే ఇష్టము, చట్నీ అంటే ఇష్టమని కథలు పడ్డది. మన ఇండియా వాళ్ళు గుడ్డిగా నమ్మేసి ఓట్లు వేసేసారు, ఫైనాన్షియల్గా ఫుల్ సపోర్ట్ చేసిర్రు. తీరా గెలిచినాక ప్లేట్ ఫిరాయించేసింది. బ్లాక్ ఐడెంటిటీ పాలిటిక్స్, నేను బ్లాక్ మహిళని, నల్లజాతి స్త్రీని అని బయటికి చెప్పుకుంది. ఎప్పుడు కూడా మన ఇండియన్ కాజ్కి లేకుంటే ఇండియన్స్ యొక్క కాజ్కి గొప్పగా హెల్ప్ చేయలే. ఆమె చాలా కన్నింగ్గా బిహేవ్ చేసింది. నా యొక్క అబ్జర్వేషన్ చెప్పమంటారా? ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్ జో బైడెన్ ఉన్నది చూసిరా, అతను ఒక జస్ట్ పపెట్, అమెరికన్ డీప్ స్టేట్ ఆడిస్తున్న పపెట్. ఆ వ్యక్తికి ఏం మాట్లాడతాడో గుర్తుండదు, వయసు మళ్ళీపోయిండు, స్టెరాయిడ్స్ ఎక్కించి మనిషిని నడుపుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే అతిపెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీని ఒక సోషలిస్ట్ నడుపుతున్నాడు. మనకు రిపబ్లికన్ గవర్నమెంట్ వచ్చిన పెద్ద ఫరక్ కాదు, డెమోక్రాట్స్ వచ్చిన పెద్ద ఫరక్ కాదు. ఎందుకంటే భారతదేశం ఇదివరకు లెక్క మ్యూక్గా జస్ట్ ఒక స్పెక్టేటర్ లెక్క లేకపోతే ఒక పుష్ ఓవర్ లెక్క ఎవడు పడితే వాడు ఇట్లా నెట్టుకుంటూ పోవచ్చు, ఏదంటే అది మనతో హ్యాండిల్ చేయొచ్చు అన్నట్టు లేదు. ఇప్పుడు భారతదేశం అనేది ఒక గర్వంగా తన ఎకనామిక్ మైట్ తోటి ధైర్యంగా ఉన్నది. మన దగ్గర డయాస్పోరా ఉన్నది, మనీ పవర్ ఉన్నది, ఇంటలెక్చువల్ అబిలిటీస్ ఉన్నాయి. ఒకప్పటి కథ లెక్క లేదు. అది ఆసరాగా చేసుకొని మన ఇండియన్ డయాస్పోరా కూడా ఫ్లరిష్ అవుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లేకపోతే మన వాళ్ళకి ఇంత ధైర్యం వచ్చి మాట్లాడకపోదురు. నేను మన వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటిదంటే, మీరు మంచి పబ్లిక్ స్పీకింగ్ యొక్క స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి, ఈ అమెరికన్ డిబేట్స్ చూడండి బాగా. ఇప్పుడు ప్రత్యర్థులు ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు తాము ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఎన్నుకోబడడానికి వాళ్ళు డిబేట్లు పెట్టుకుంటారు. హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళి లోయెస్ట్ ఆఫ్ ది లో పాయింట్ మాటలు కూడా మాట్లాడుకుంటారు. బట్ అదే డెమోక్రసీ. లిఫాఫా లోపల ముఖ్యమంత్రి పేర్లు, ప్రధానమంత్రి పేర్లు వస్తే అసలు డెమోక్రసీ కాదు. ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల మధ్య నుండి రావాలి. ఇష్టం వచ్చినట్టు పార్టీ అధ్యక్షులు మారిపోవడు, ముఖ్యమంత్రులు మారిపోవడు, ప్రధానమంత్రులు మారిపోవడు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ముఖం తెలియని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసుడు. ఇటువంటి సందర్భాలు మన ఇండియన్ పాలిటిక్స్లో మనం చూస్తుంటాం. అమెరికన్ పాలిటిక్స్ అంత గొప్ప అని కూడా నేను చెప్తలేను, కానీ వాళ్ళ దగ్గర ఏముంది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నది. దానితో పాటు దరిద్రాలు కూడా చాలా ఉన్నాయి. ఫ్యూచర్ లోపల ట్రంప్ కనుక వస్తే ఈ బార్డర్ సెక్యూరిటీ ఇష్యూ మాత్రం రిజాల్వ్ అవుతుంది నాకు తెలిసి. మామూలుగా పిట్టగోడ దాటుకున్నట్టు సౌత్ అమెరికన్ కంట్రీస్లోకి వెళ్ళి మనుషులు ఇట్లా దాటుకొని వచ్చేస్తున్నారు. కొన్ని నైబర్హుడ్ లొకేషన్స్ ఉంటాయి అమెరికా లోపల, అక్కడికి ఎవడు పోవడానికి వీల్లేదు. ఎవడైనా మనిషి లోపలికి పోతే వాడు ప్రాణాలతో బయటకు వస్తాడన్న గ్యారంటీ ఉండదు. పోలీసులే బిక్కు అనుకుంటూ తిరుగుతారు అక్కడ. లా అండ్ ఆర్డర్ మొత్తం సత్యనాశ ఉన్నది. ఇప్పుడు దిమాగ్ లేని లాస్ తీసుకొస్తున్నారు, దిమాగ్ లేని ప్రొపగండా క్రియేట్ చేస్తున్నారు, ప్రజలను బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వోకిజం తోటి. 5 నుంచి 10 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు ఏదో ఆడపిల్లలు ఆడుకునే బార్బీ బొమ్మతో ఆడుకున్నారనో, లేకపోతే వాడు ఏదో గోర్ల పెయింట్ పెట్టుకున్నాడనో, పేరెంట్స్ యొక్క కన్సర్న్ లేకుండా వాని మైండ్ని వాష్ చేస్తున్నారు. నువ్వు గేవి, నువ్వు లెస్బియన్వి, నువ్వు ఇది అది అని. ట్రంప్ దగ్గర ఉన్న అతిపెద్ద సమస్య ఏంటిదంటే నోటిదూల. గొప్పగా మాట్లాడగలగడం అంటే లొడలోడ మాట్లాడడం కాదు, కొంచెం ఎక్కడ దాకా మాట్లాడాలి, ఎక్కడ కట్ చేయాలి అని ఒక బార్డర్ ఉండాలి. ట్రంప్ ఎప్పుడు ఆ లిమిట్ దాటిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి, కొన్నిసార్లు సమాధానాలు దాటవేయాలి, కొన్నిసార్లు వేరే వాళ్ళతో చెప్పియాలి. మనోడి క్యారెక్టర్ ఏంటిదంటే ప్రతిదానికి మనోడే మాట్లాడతాడు.
మన వాళ్ళతోటి మాట్లాడుతున్నప్పుడు వివేక్ రామస్వామి పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఫుల్ సపోర్ట్ కూడా చేసిండ్రు ఆయనకు. అమెరికా లోపల అత్యంత చదువుకున్న వ్యక్తులు మన వాళ్ళే, అత్యధికంగా సంపాదించే వ్యక్తులు మన వాళ్ళే. ఒకవేళ మనం జ్యూస్ తోటి కంపారిజన్ పక్కకు పెట్టేస్తే ఎప్పుడు జ్యూస్ టాప్లో ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ, సంపాదనలో కానీ, చదువులో కానీ, అచీవ్మెంట్స్లో కానీ వాళ్ళు టాప్లో ఉంటారు. వాళ్ళని కనుక మనం పక్కకు పెడితే జనరల్ ఒక దేశం టు దేశం కంపారిజన్ చేస్తే కనుక ఇండియన్ డయాస్పోరా హైయెస్ట్ ట్యాక్స్ పే చేస్తుంది. మన వాళ్ళు చేసే క్రైమ్ చాలా తక్కువ. జైళ్ళ లోపల మన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. చారిటీ చేస్తారు. ఒక ప్రాపర్ ఇమిగ్రెంట్ ఎట్లుండాలంటే మన భారతీయులను చూపించవచ్చు. అమెరికా సంగతి కూడా పక్కకు పెట్టండి. గల్ఫ్ కంట్రీస్ లోపల ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్లస్ రకరకాల ఆర్గనైజేషన్స్ ఎవరైతే నడుపుతుంటారో మన భారతీయులకు ఇచ్చిన రెస్పెక్ట్ పాకిస్తాన్ వాడికి, బంగ్లాదేశ్ వాడికి, శ్రీలంక వాళ్ళకు, ఫిలిప్పీన్స్ వాళ్ళకు, ఏ మైగ్రెంట్ లేబర్కి కూడా అంత గౌరవం దొరకదు, అంత నమ్మకం పెట్టుకోరు వాళ్ళు. కారణం ఏంటిది? మనం ఇండియన్ డయాస్పోరా అనేది హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తులం. మనం కొంచెం నియత్తున్న వ్యక్తులం. మన దగ్గర లాయల్టీ పాలు కొద్దిగా ఎక్కువనే ఉంటాయి. 2024 సంవత్సరం లోపల భారతదేశం లోపల మోడీ ప్రభుత్వం రాబోతుంది. అమెరికా లోపల ట్రంప్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ట్రంప్ రాకపోయినా కానీ అమెరికన్ పాలిటిక్స్ లోపల ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేసెస్ లోపల మన ఇండియన్ డయాస్పోరా ఉండబోతుంది. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.